ఇదిట్లుంటే సమస్యలను అర్థం చేసుకున్నాం. అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు కూడా ఒక సూచన. ఈ దేశం ఏ పరిస్థితుల్లో ఉంది, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో యావత్ దేశం అంతా అటువైపు చూస్తూ ఉంది. దయచేసి ఉద్యోగ సంఘాలకు ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ రాష్ట్ర ప్రజలంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్ది రోజులు మీరు ఓపికతో ఉండండి. ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి, ఈ రెండు ప్రభుత్వాలకు ప్రజలు అండగా నిలబడాలి. వీళ్ళందరి ఈ ఒక ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశం ఒక తీవ్రమైనటువంటి అంశాన్ని ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇన్నేళ్లుగా ఓపిక పట్టిరు, కొన్ని నెలల పాటు ఓపిక పట్టండి. ఈ అంశాలు సద్దుమణిగిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తుంది. ఇది క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఈ సమయంలో మనం ఖచ్చితంగా అండగా ఉండాలి 100%. ఇక రెండో విషయం ఏంటంటే ఓవైపు అది జరుగుతున్నప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలతో చర్చలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సమస్యలను అర్థం చేసుకున్నాం. అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ ఉద్యోగుల ఐకాసా నేతలతో కమిటీ భేటీ 57 డిమాండ్లపై చర్చ జరిగింది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఇప్పుడు మనం కూడా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిపాలకుడు శత్రువా మిత్రువా తర్వాత పక్క పెట్టేశాలి. మన తల్లి మీద జరుగుతున్న యుద్ధం అప్పుడు మనం అందరం అండగా నిలబడాలి. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కులగన్న విషయంలో నాకు ప్రభుత్వానికి పంచాయతీ అయింది. కానీ ఇటువంటి సందర్భంలో మనం నైతికంగా మద్దతు 100% ప్రభుత్వానికి అండగా ఉండాలి. ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వంతో కొట్లాడాలి, ప్రభుత్వం వీక్గా ఉన్నప్పుడు దానికి అండగా నిలబడాలి. అందుకనే తరిమల నాగిరెడ్డి గారు ఒక మాట చెప్తారట, ఏది కమ్యూనిస్టులు అంటే ఆగిన ప్రభుత్వాలని లాగుతాయట, ఉరికేటోళ్ళని గుంజుతాయట.